సాకిబ్ రా, సుహాన్ రా. ఇప్పుడు ఈ అబ్బాయి అనేది 200 న్యూటన్స్ అప్లై చేస్తున్నాడు ఫోర్స్ పుల్ చేయడానికి, అంటే నాలో మూమెంట్ తేవడానికి. ఓకేనా, పక్క దిగనా కొంచెం. సో ఆ అబ్బాయి అప్లై చేసే 200 న్యూటన్స్ సరిపోవట్లేదు నాలో మూమెంట్ రావడానికి, అంటే నేను కదలడానికి ఆ అబ్బాయి అప్లై చేసే 200 న్యూటన్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి హెల్ప్ తీసుకున్నాడు, అబ్బాయి సుహాన్. సో ఇంకొక చేసుకొని ఆ అబ్బాయి మళ్ళీ 200 న్యూటన్స్ అప్లై చేసి అప్పుడు నాలో ఏమైంది, మూమెంట్ వచ్చింది. సో అంటే దాని అర్థం ఏంటి, 200 న్యూటన్స్ ప్లస్ 200 న్యూటన్స్. సో నేను ఇక్కడ నుంచి కదలడానికి, అంటే నాలో మూమెంట్ రావడానికి, నేను మోషన్ లోకి రావడానికి టోటల్ హౌ మెనీ న్యూటన్స్? సో టోటల్ 400 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు చేంజ్ మై పొజిషన్. ఓకే, టు చేంజ్ మై పొజిషన్. సో నెక్స్ట్ చెప్పు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు అనేది సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఒకరు వచ్చేసి 200 న్యూటన్స్. అజ్యూమ్, ఇమాజిన్ చేసుకోండి, ఈ అబ్బాయి నిహాన్ అనే అబ్బాయి 200 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఈ అబ్బాయి రోషన్ వచ్చేసి 200 న్యూటన్స్ అనేది అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఫోర్స్ అప్లై చేస్తే నేను కదులుతాను అంటే ఒకసారి అప్లై చేయండి. సో ఇద్దరు సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి నేను కదలను, ఎందుకంటే క్యాన్సల్ అయిపోతుంది. అది 200 న్యూటన్స్ ఇక్కడ అప్లై అవుతుంది, 200 న్యూటన్స్ ఈ సైడ్ అప్లై అవుతుంది. సో బోత్ సైడ్స్ ఆర్ వెయిట్. సో బోత్ సైడ్స్ ఆర్ అప్లైయింగ్, కమ్ హియర్. So both sides are applying 200 newtons of force. So that's why ఈ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ని కదలనివ్వదు, అక్కడే ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 200 న్యూటన్స్ అప్లై అవుతుంది ఫోర్స్, రైట్ హ్యాండ్ సైడ్ 200 న్యూటన్స్ అప్లై అవుతుంది ఫోర్స్. సో అందుకని క్యాన్సల్ అయిపోతుంది. ఏమవుతుంది? సో ఈ కండిషన్ ని ఏమంటామంటే మనం దీన్ని, దిస్ కండిషన్ వాస్ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్. ఈక్వల్ opposite forces. So remember that this condition is equal opposite force. So ఇక్కడ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు క్యాన్సల్ అయిపోతాయి, అప్పుడు మూమెంట్ అనేది ఆబ్జెక్ట్ లో రాదు. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మైనస్ అయిపోతాయి. 200 న్యూటన్స్ మైనస్ 200 న్యూటన్స్ వాట్? జీరో. So that's why the movement was not happen in my body. Position. So that's why the position was not changed. సో నెక్స్ట్ అన్ఈక్వల్ ఫోర్సెస్. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అన్ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్. ఓకే, ఇన్ దిస్ కండిషన్ this boy applying the force 300 newtons, 300, and this guy is applying the force 200 newtons. Yogesh is applying 300 newtons of force and Rishit is applying 200 newtons of force, not 50, 200 newtons of force. So the object, it means my body is an object here. So which direction the object is moving? See here. Okay, 3, 2, 1, start. So 300 newtons ఉన్న ఫోర్స్ అనేది ఎక్కువ కదా. సో వెన్ కంపేర్ టు 200 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ తో మనం కంపేర్ చేస్తే 300 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కువనే కదా. సో అందుకని 300 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ వైపే నా డైరెక్షన్ వెళ్తుంది, ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ వెళ్తుంది. అవునా కదా? ఎందుకంటే ఫోర్స్ ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే అన్ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్. అన్ఈక్వల్ ఇందులో సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ 300 న్యూటన్స్ మైనస్ 200 న్యూటన్స్. హౌ మెనీ న్యూటన్స్? 100 న్యూటన్స్. మనము ఏ కండిషన్ లో మైనస్ చేయాలంటే అన్ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ లో మనం మైనస్ చేయాలి.